ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు మీకా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మీకా గ్రంథము 2వ అధ్యాయంలో మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ అని ప్రవచిస్తూ భక్తుడు తన యొక్క భయంకరమైన ప్రవచనము, దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలకు వినిపింపచేశాడు. ఎవరైతే మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచూ ఉన్నారో అది చాలా కమ్మగా, తీయగా, మధురంగా, చాలా ఇష్టముగా ఉన్నది అనుకుంటారు. వారు ఆ విధంగా యోచించుచూ ఉంటారు. ఆ విధంగా ప్రణాళికను అల్లుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ప్రణాళికను తయారు చేసుకొని దుష్కార్యము చేయబూనువారు, దుష్కార్యములు చేయువారికి శ్రమ అని ప్రభువు ప్రత్యక్షపరిచి ఉన్నాడు. అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉంది. అవును, ఎవరి మనస్సుకు వచ్చినట్టు వారు చేసుకోవచ్చు అని. ఎవరి చేతులతో ఏమి చేయాలంటే అది చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. ఏ శరీరాన్ని వాడుకోవాలంటే ఆ శరీరాన్ని వాడుకోవచ్చు. ఏ విధంగా సంతోషించాలంటే, ఏ విధంగా కొల్ల సొమ్మును సంపాదించాలి అనంటే, ఒకరిని బలాత్కారము చేయాలి అంటే, ఒకరి యొక్క సొమ్మును, కష్టాజితమును దోపుడు సొమ్ముగా అనుభవించాలి అనంటే, ఎవరి ఆలోచన, ఎవరి దుష్కార్యములు వారి స్వాధీనములోనే ఉంటాయి. కాబట్టి వారు పొద్దు పడవగానే రాత్రంతా ప్రణాళిక వేసుకొని తెల్లారుగానే వారు ఆ పని పూనుకుంటారు. ఓ టు దెమ్ దట్ డివైస్ ఇనిక్విటీ అండ్ వర్క్ ఈవిల్ అపాన్ దేర్ బెడ్స్. వెన్ ద మార్నింగ్ ఈజ్ లైట్ దే ప్రాక్టీస్ ఇట్ బికాస్ it is in the power of their hands. They think that they got power. Nobody are going to hinder them, and none of them can obstruct them from their plan. అది వారి యొక్క ఆలోచన. అందువల్ల కీర్తనాకారుడు 36వ అధ్యాయములో 1వ వచనములో ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు. భక్తిహీనుల హృదయములో ఏమీ దాగి ఉంది, ఏమీ ఆలోచిస్తూ ఉన్నారు. అతిక్రమము దేవోక్తి వలె పలుకుచూ ఉన్నది. వారి హృదయములో నుంచి వస్తున్న పలుకు, భక్తిహీనుల హృదయములో నుండి వస్తున్న పలుకు దేవోక్తి వలె పలుకుచూ ఉన్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అందుకే కదా చంటి పిల్లలను సహా అమానుషంగా, మానభంగము సమూహంగా చేసి ఆ యొక్క బిడ్డను నులిపివేసి మట్టిగా చేస్తూ ఉన్నారు. ది ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ది వికెడ్ సెడ్ ద లార్డ్ విదిన్ మై హార్ట్. ద పీపుల్ సెడ్ హూ ఎవర్ వికెడ్, they will think and said, the wicked think, transgressions of my wicked said within my heart, that there is no fear of God before their eyes. వారి యొక్క కనుల ముందు దేవుని భయము బొత్తిగా లేదు అని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు. నా ప్రియమైన వారలారా, మానవుడు చేసిన పాపము చాలా సుందరంగానే, అందంగానే ఉంటుంది. కానీ ఒక్కసారి పట్టుబడిన తర్వాత, సంకెళ్ళు బిగించిన తర్వాత వాని యొక్క
ఆ ఆ యొక్క అందమంతా కూడా బయటికి వస్తుంది, అసహ్యంగా కనబడుతుంది. అప్పటి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచూ ఉన్నది. ఎవరు? ఆ పాపము. ఆ పాపము నువ్వు చాలా బాగా చేసావు, చాలా షార్ట్ టైంలో చేసావు, చాలా బాగా దోచుకున్నావు, చాలా ధనవంతుడు అయ్యావు, చాలా ప్రణాళికతో నీవు ఆమెను సొంతం చేసుకున్నావు అని ముఖస్థుతి చేస్తుందట. ఎవరు? ఆ పాపము. ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో ఆ పాపము చేసిన వానిని ముఖస్థుతి చేస్తుందట పాపము. ఎంత భయంకరమైంది. హీ ఫ్లాటెత్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ ఓన్ ఐస్ అంటిల్ హిస్ ఇనిక్విటీ బి ఫౌండ్ బి హేట్ఫుల్. తన కళ్ళ ఎదుట తన బతుకు బయటపడిన తర్వాత అప్పటి వరకు ఆ ముఖస్థుతి ఆ పాపము చేస్తూనే ఉంటుంది. కాబట్టి కీర్తనాకారుడు 36:3లో వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. వాని నోటి మాటలు పాపమునకు కపటము అనగా అబద్ధము, లేక లోపల ఒకటి బయట ఒకటి. కపటమునకు దోహదములు, ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. బుద్ధిగా బ్రతకడం కానీ, సత్యము చెప్పడం కానీ, ఒకరికి ఉపకారిగా ఉండుట కానీ, ఒకరికి సహాయము చేయువాడుగా ఉండుట కానీ వాడు బొత్తిగా మానివేసి ఉన్నాడు. ఎంత చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు బుద్ధిహీనుని బతుకు. వారు మంచు మీదనే పాప యోచనను యోచించుదురు. వాడు కాని నడతలు నడుచువాడు. కాని నడతలు. ఒక భార్య ఉంటే సరిపోదు, మంది భార్యలు కావాలి. ఒక కష్టాజీతముతో సంపాదించుకునే జీతం ఉన్న ఉద్యోగం ఉంటే సరిపోదు, 10 మంది ఉద్యోగస్తులు సంపాదించే ధనార్జన కావాలి. ఒక ఇల్లు నీడకు ఉంటే సరిపోదు, వాడి ఆశ 4 బంగళాలు కావాలి, 100 ఎకరాల భూములు కావాలి, 100 కాసుల బంగారము కావాలి. ఇది వాడి ఆశ. కాబట్టి వాడు మంచు మీదనే పాప యోచించును. వాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. కాబట్టి ఈ వాని నడక, వాని యొక్క పడక, వాని యొక్క కార్యాచరణ అంతా కూడా చెడుతనమునే జరిగించువాడుగా ఉన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో చెడుతనమును ఆశ్రయించుకునే మనస్సు లేనివాడు, అనగా ఎట్టి పరిస్థితులున్నాయన వాడు ఆ విధంగానే సంపాదన చేసుకోవాలి, ఆ విధంగా వాడు కోరికలు తీర్చుకోవాలి, ఆ విధంగానే చలామణి అవ్వాలి అనే ఆశ కలిగి ఉంటాడు భక్తిహీనుడు. హీ డివైజెత్ మిస్చిఫ్ అపాన్ హిస్ బెడ్, హీ సిటెత్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ వే దట్ ఈస్ నాట్ గుడ్, హీ అబోరెత్ నాట్ ఈవిల్. అసహించుకోడు, విడిచిపెట్టడు పాపాన్ని. నాకెందుకులే పోని అని పక్కకి తిరగడు. నా ప్రియమైన వాడలాడా, ఎంతకీ ఆ పాపం చేయుటకు పాపములో జుర్రుకుంటూ పాపముని అభ్యసించువాడుగా, పాపమునే మరి చేటును గర్భము ధరించి పాపను కనువరకు వాడు బరితెగించిన వాడుగా ఉన్నాడు. అట్టివానికి దేవుని యొక్క శిక్ష తప్పదు. అట్టి వానికి మరణకరమైన దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ రోజున నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఏ విధంగా పాపాన్ని ఇంకా కూడగట్టుకుంటూ మూటగట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉన్నావు. ధనార్జన వలె పాపమును ఇంకా ఇంకా రెట్టింపు రీతిలో పాపం చేయుటకు ప్రణాళిక వేస్తూనే ఉంటావా?
పాపమును అసహించుకొని చెడుతనమును విడిచిపెట్టి ప్రభు యొక్క పాదముల వద్దకు మల్లుతావా? పాపిని దోషిని ఒప్పుకుంటూ ప్రభు యొక్క రక్తధారలో కడుగుటకు ప్రభుకు అవకాశం ఇస్తావా? ఈరోజు నా ఆలోచన చేయ. పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే ప్రభుని యేసు క్రీస్తు కృప నిత్య జీవం. నీకు నిత్య జీవము కావాలా? పాపం వలన వచ్చి జీతము మరణము, నరకము, పాతాళము. ఏది కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత మనదే. ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్.